ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరు పేరున అదే విధంగా ప్రింట్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. రేపు మొదటి అడుగు అభివృద్ధిలో మొదటి అడుగు మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వేదికగా ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తితోటి అభివృద్ధిని కూడా అట్టడుగున ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా నుంచి అభివృద్ధిని ప్రారంభించేటువంటి బహిరంగ సభ రేపు 1:30 నుంచి మరి 4 గంటల వరకు ఇక్కడ జరగబోతుంది. మొదట వారు కేస్లాపురంలోని నాగోబా దేవాలయంలోకి వచ్చి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ 1:30కు మరి మహిళా గ్రూపులతోటి ఇంటరాక్షన్స్ ఉంటుంది, అంటే వారితో ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా కొన్ని మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వడ్డీ లేని రుణాల చెక్కులు కూడా అందజేయడం జరుగుతుంది. అక్కడ కొన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించినటువంటి స్టాల్స్ను కూడా వారు ప్రారంభించడం జరుగుతుంది. అదే కాకుండా నాగోబా టెంపుల్కు సంబంధించినటువంటి నూతనంగా ఇచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాల పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా ఉంటుంది. మరి వారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారి ఇంద్రవెల్లి స్ఫూర్తిగానే భారీ బహిరంగ సభను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంలో మెస్రం వంశస్థులు నాగోబా జాతర నిర్వహించే పూజారులు వారు అడిగిన రూమ్ కోసం కూడా ఒక 30 లక్షలు వారు పర్సనల్గా డొనేట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళ సామాగ్రి పెట్టుకోవడం కోసం, పూజా కార్యక్రమాల నిర్వహణ కోసం దాన్ని కూడా రేపు ప్రారంభించడం జరుగుతుంది. ఆ తర్వాత మరి భూమి కోసం, భుక్తి కోసం, భూమి మీద పట్టాల హక్కులు కావాలని ఆనాడు పోరాడినటువంటి ఆదివాసీ అమరుల పూర్తిగా ఇంద్రవెల్లి స్మృతి వనాన్ని చేస్తామని ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మొదటి అభివృద్ధి కార్యక్రమాలు, అదే విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే కార్యక్రమంలో ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం దగ్గర మరి నివాళులు అర్పించి స్మృతి వనంగా కూడా అనౌన్స్ చేసి శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. అదే విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం హెవీగా ఉంది. దాన్ని కూడా మొన్న మా పంచాయతీరాజ్ శాఖలో రివ్యూ అయినప్పుడు సీఎం గారు ప్రత్యేక నిధులు ఇవ్వడానికి కూడా ఒప్పుకోవడం జరిగింది. అట్లా ఇంకా రోడ్ల శంకుస్థాపనలు ఉన్నాయి, కడెం ప్రాజెక్టు ఉంది, ఇంకా 2-3 ఇతర ప్రాజెక్టులు కూడా వారు అనౌన్స్ చేయబోతున్నారు నిధులు. కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాము. 1 o'clock కేస్లాపురం వస్తారు, అక్కడ దేవుని దర్శించుకుంటారు, నాగోబాత దేవాలయంలోకి వెళ్తారు, పూజారులతో కలుస్తారు, వారి యొక్క సమస్యలు తెలుసుకుంటారు. అక్కడ కొన్ని ఫౌండేషన్స్, అదేవిధంగా ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. అవన్నీ అయిన తర్వాత మహిళా గ్రూపులతో మరి ఇంటరాక్ట్ అవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం కాడికి వస్తారు. అక్కడ ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించి స్మృతి వనానికి సంబంధించినటువంటి ఫౌండేషన్స్ వేస్తారు. ఆ తర్వాత మరి 2 గంటలకు ఇక్కడ బహిరంగ సభ, 2-2:30కు బహిరంగ సభ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మరి ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పత్రికా మీడియా సోదరులు, ఉద్యోగులు, అధికారులు అందరూ కూడా ఈ యొక్క పర్యటనను స్వాగతించాలని, అదేవిధంగా అభివృద్ధిలో వారు వేస్తున్నటువంటి మొదటి అడుగుకు మీ అందరి అడుగులు తోడు కావాలని, మీ అందరి సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ అందరినీ ఈ సభకు ఆహ్వానిస్తా ఉన్నాం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆదిలాబాద్ జిల్లా యొక్క ఎడారి పరిస్థితిని చూసి ఇరిగేషన్ డెవలప్ చేయాలని ఒకప్పుడు కూడా కడెం లాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఆ తర్వాత కూడా కొమరంభీం ప్రాజెక్టు కానీ, ప్రాణహిత చేవెళ్ళ కానీ ఇట్లాంటి అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి కొన్ని నీళ్లు ఇస్తుంటే, కొన్ని మీకు తెలుసు ప్రాణహిత చేవెళ్ళ లాంటివి కూడా బయటికి తీసుకుపోయినటువంటి పరిస్థితి ఈ గత ప్రభుత్వము. ఇట్లాంటి పరిస్థితులలో ఇక్కడ పేదరికం తాండవిస్తుంది, రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, రోడ్ సౌకర్యం లేదు, మంచినీటి సౌకర్యం లేదు, అదేవిధంగా మరి ఇండ్లు లేక పేదలు, ఆర్థిక కొనుగోలు శక్తి లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులలో ఉన్నారు. కాబట్టి మొదటి ప్రయారిటీగా వారి ఈ జిల్లాను ఎంచుకోవడం జరిగింది. అందరూ సహకరించాలని కోరుతాం. మేడం, ఎస్టీల నుంచి లంబాడీలను తొలగించాలా, తర్వాతనే ఇంద్రవెల్లి సభపై రావాలని చెప్పి తుడుందెబ్బ నిన్న ప్రకటన చేసింది. దీన్ని ఎట్లా చూస్తారు మేడం? ఇది అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు. ఇలాంటి టైంలో ఇవాళ అంటే అభివృద్ధి వద్దా? ఇప్పుడు అభివృద్ధి ఇక్కడ వచ్చింది కూడా ఆదివాసీ దేవతలకు సంబంధించి, ఆదివాసీ అమరవీరులకు సంబంధించినటువంటి విషయం.
కొంతమందికి కొన్ని రకాల సందర్భాలు కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఈ సందర్భం వేరు, మీ పోరాట సందర్భం వేరు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అంటే మా దృష్టికి వచ్చినాయి 15 కుటుంబాలు వచ్చినాయి. ఇంకా కొన్ని కూడా చెప్తా ఉన్నారు. వాటిని కూడా ఇప్పటి వరకు మా దృష్టికి వచ్చినాయి. మేము వాటికి ఇక్కడ దగ్గర కేస్లాపురం దగ్గర స్థలాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా భవిష్యత్తులో వాళ్ళకి ఇంకెట్లాంటి కార్యక్రమాలు చేయాలో కూడా చేస్తాము. తప్పకుండా నేను మీ ప్రాంతం తెలిసిన వ్యక్తిగా, ఈ కష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రతిదీ సీఎం దృష్టికి, అదేవిధంగా సంబంధిత డిప్యూటీ సీఎం గారి దృష్టికి, మరి ఆయా అధికారుల ద్వారా కూడా పరిష్కరించేందుకు ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా రావడం కూడా నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. అనేక సమస్యలతో ఈ ప్రాంతం ఇబ్బంది పడుతున్నారు. మీ అందరి తోడ్పాటు ఉండాలని మనస్ఫూర్తిగా, రాజకీయాలు కాదు, నేను ఈ జిల్లాలో రాజకీయాలు అనేది మొదలు పెట్టలే. ప్రతిపక్ష సభ్యులను కూడా అన్ని మీటింగ్లకు ఆహ్వానించడం, గౌరవించడం, వారికి వచ్చే నిధుల ప్రోటోకాల్ కానీ అవన్నీ కూడా నేను పాటిస్తా ఉన్నా. కేవలం ఇక్కడ నా లక్ష్యం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారి లక్ష్యం కానీ మా అందరి లక్ష్యం పేదరికం ఉన్న చోట మనసు పెట్టి పనిచేద్దాం, మనస్ఫూర్తిగా పనిచేద్దాం అనేటువంటి లక్ష్యంతో చేస్తా ఉన్నాం. ఈ అడుగు ఇక్కడ పడ్డది. తర్వాత ఇంకా అనేక అటవీ ప్రాంతాలలో కనీసం మా ములుగు లాంటి ప్రాంతాలు, అటుపోతే భద్రాద్రి కొత్తగూడెం, అటుపోతే అచ్చంపేట, ఇట్లాంటి ప్రాంతాలు